ఉండాలి అక్కడ. ఓకే, అది ఫోక్సో చట్టమా, అమ్మాయి 19 ఏళ్ళు ఉన్నాయి, ఎన్ని పక్కన పెడితే బండి సంజయ్ కుమారుడు చేసింది రాంగ్ ఆర్ రైట్ అంటే ప్రజల్లోకి ఏం వెళ్తారు? ఎథికల్ గా అయితే రాంగే కనబడుతుంది 100%. ఎందుకంటే బీజేపీ కాకుండా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అయితే లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఈవాల్టి సొసైటీలో పిల్లలు అట్ట లేక ఎట్ట ఉంటారబ్బా అంటారు. బీజేపీ కాబట్టి నువ్వు సనాతన ధర్మం గురించి చెప్పి పిల్లలు సంస్కారవంతంగా పెంచాలని చెప్పి నువ్వే పెంచడం చేత కాలేదు, అందులో సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాబట్టి క్వశ్చన్ చేస్తారు గ్యారంటీ. అది ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ వ్యవహారం బండి సంజయ్ గారి పొలిటికల్ జర్నీ, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక మంచి ఇదిలో ఉన్నారు. రేపొద్దున్న తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా ఈలాంటి వాడి వల్లే సాధ్యం అనే పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక పెద్ద మచ్చ ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఇది రేపు ఖచ్చితంగా. అయితే అనైతికత నైతికత కాన్సెప్ట్ లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. కానీ దాన్నే సీరియస్ గా తీసుకుంటారా జనం? జనంతో పాటు హైకమాండ్ ఎలా తీసుకుంటారు? హైకమాండ్ దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక మొన్న మోడీ వేదిక మీదకి రాదు. రేపు అతను గనక అమ్మాయి మైనరే అని తేలితే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది, నో డౌట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత అమ్మాయి మైనరే అని తేలితే గనక ఇతను కాపాడలేరు. కొడుకు చేసిన తప్పుకి తండ్రి మూల్యం చెల్లించుకోవాలా? ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక దూకుడుగా వచ్చిన మీరు చూస్తే ఇందులో పొలిటికల్ గా కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ రచ్చ చేస్తుంది బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ ని రేపు దించగలిగిన శక్తి, బీఆర్ఎస్ ని ఎదగనీయకుండా చూడగలిగిన శక్తి బండి సంజయ్కు ఉందన్న